హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు బెండకాయ పులుసు తయారీ విధానం అండి. చాలా టేస్టీగా బాగుంటుందండి. పుల్ల పుల్లగా కారం కారంగా కర్రీ అనేది. ఇందుకోసం లేత బెండకాయలు నేను ఒక 400 గ్రామ్స్ దాకా తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగేసి ఒక అంగుళం సైజ్ అంతా కట్ చేసి పెట్టుకున్నానండి. పుచ్చులు అవి లేకుండా చూసుకుని కట్ చేసుకోవాలండి. ముందుగా కడాయి పెట్టుకుని ఒక 5-6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. దీనిలోనే కొంచెంగా మెంతులు వేయాలండి. మెంతులు కొంచెం మంచి సువాసన వచ్చేలాగా వేయించుకోవాలండి. మాడకూడదు, మాడితే చేదొస్తాయండి మెంతులు. గమనించుకోండి, సిమ్లో పెట్టుకొని చేసుకోండి. మాడకుండా చక్కగా బాగుంటాయి. ఇప్పుడు పోపు దినుసులు వేస్తున్నానండి. పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని వేయించుకోవాలండి. ఇవి కొంచెం అలా వేగిన తర్వాత దీనిలోనే 2 పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి కూడా వేసి అలా కలిపేసుకుని తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలండి, 2 పెద్ద ఉల్లిపాయల ముక్కలు అవి వేస్తున్నాను. అవి కూడా వేసి వేయించుకోవాలి. ఇవి ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఏమీ వేగక్కర్లేదు. పింకిష్ కలర్లో కొంచెం అట్లా పచ్చి వాసన పోయి కొంచెం పింకిష్ కలర్లో వేగితే చాలు. దీనిలోనే ఒక గుప్పెడు కరివేపాకు, ఒక 5-6 రెమ్మల వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా కొట్టేసి వేసేస్తున్నానండి. వెల్లుల్లిపాయలు మంచి ఫ్లేవర్ టేస్టీని ఇస్తాయండి ఈ కర్రీకి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలను కూడా దీనిలో వేసేసి వేయించుకుంటానండి. ఒక 20% అట్లా మగ్గితే చాలండి. వీటిని ఇలా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకుంటానండి. నేను మూత పెట్టి మగ్గించడం వల్ల బెండకాయలు చక్కగా కలర్ చేంజ్ అయ్యి లోపల వరకు ఉడికినట్టుగా కొంచెం మార్పు వస్తుందండి. ఇలా కలిపి పెట్టేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవడమేనండి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పావు స్పూన్ అంత పసుపు వేసేసి కలిపేసుకొని ముందుగా ఒక 2 టమాటాలని నేను మిక్సీ పట్టేసుకున్నానండి. పచ్చి టమాటాలని నేను మిక్సీ పట్టుకున్నానండి, ఇలా ప్యూరీలాగా. అది కూడా ఈ బెండకాయల్లోనే వేసేసి చక్కగా కలుపుకోవడమేనండి. అవి మెత్తగా అసలు ముక్కలు లేకుండా పేస్ట్ లాగా పట్టేసుకున్నాను నేను ఆ టమాటా ప్యూరీని. ఇది 30% అట్లా మగ్గిన తర్వాత ఈ బెండకాయ ముక్కల్లోనే మనము ఆ టమాటా ప్యూరీ కూడా వేసేసి కారము, ఉప్పు వేస్తానండి. కారం అనేది ఒక 2 స్పూన్లు వేస్తున్నాను నేను ఇక్కడ. ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవడమేనండి. ఒక్కొక్కరు సరిపడా తింటారు, ఒక్కొక్కరు కొంచెం తక్కువ తింటారండి. మేము కొంచెం తక్కువే తింటాము, అందుకని నేను మాకు తగ్గట్టు కొంచెం అట్లా వేసానండి. ఉప్పు అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. నేను ఇక్కడ సాల్ట్ అనేది అసలు వాడనండి పులుసు కూరల్లోకి. ఎక్కువ శాతం ఈ రాళ్ళ ఉప్పునే వేస్తూ ఉంటానండి. ఫ్రైల్లోకి సాల్ట్ అనేది వాడుతూ ఉంటాను. పులుసు కూరల్లోకి, గ్రేవీ కర్రీస్లోకి నేను ఈ రాళ్ళ ఉప్పునే వేస్తూ ఉంటానండి. బాగుంటుంది టేస్ట్గా. ఇలా ఉప్పు, కారము, టమాటా ప్యూరీ వేసి చక్కగా ఇలా కలుపుకొని ఇంకొక 2-3 నిమిషాలు అలా మగ్గించుకోవాలండి. ఇవి కొంచెం బాగా బెండకాయలకి టమాటా ప్యూరీ, కారం, ఉప్పు అంతా చక్కగా వాటిల్లో మగ్గిన తర్వాత ముందుగానే నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగేసి నానబెట్టుకుని ఉంచుకున్నానండి. ఆ నానిన చింతపండుని చక్కగా చింతపండు రసం తీసుకున్నానండి. అది 1 కప్పు వరకు తీసుకుంటున్నాను నేను ఆ రసాన్ని. చింతపండు పులుపుని బట్టి కూడా మీరు వాడే చింతపండు పులుపుని బట్టి కూడా చూసుకోండి. కొంతమంది పులుపు కూడా తక్కువ ఎక్కువగా తింటారు కదండి, అలా చూసుకొని వేసుకోవడమే. నాకు ఇక్కడ ఈ కప్పుతో సరిపోయిందండి చింతపండు రసం. ఇది కూడా ఈ చింతపండు రసాన్ని కూడా ఇలా వేసేసిన తర్వాత కలిపేసుకుని ఒక్క 2 నిమిషాలు అలా మగ్గనించాక అదే కప్పుతో 4 కప్పుల వాటర్ అనేది నేను యాడ్ చేస్తానండి. కూర యొక్క పులుసు కోసము 4 కప్పుల వాటర్ పోసేసి కలిపేసుకుని మూత పెట్టేసేసి కొంచెం హైలోనే, అంటే మరీ హైలో సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కూర అనేది
మగ్గించుకుంటానండి. ఇది కొంచెం బాగా ఈ పులుసులో ముక్కలు అనేవి చక్కగా ఉడికి మెత్తపడిపోతాయండి. మనకి ఆల్రెడీ ఉల్లిపాయలు ఇట్లా మగ్గించి వీటిల్లో మగ్గించేసరికి 50% దాకా బెండకాయలు అనేవి బాయిల్ అయిపోతాయి. ఈ పులుసులో కూడా ఇంకో 50% బాయిల్ అయిపోతాయండి. ఇలా చక్కగా ఇలా బబుల్స్ వచ్చి తుకతుకమని ఆ పులుసు అనేది ఉడికితే ఆయిల్ కూడా పైకి తేలుతుంది. అప్పుడు కర్రీ అనేది రెడీ అయినట్టేనండి. మనకి ఎప్పుడైనా అదే గుర్తు. మంచి వాసనతో చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసేసుకొని చివరిగా డిష్ అవుట్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ కమ్మనైన బెండకాయ పులుసు రెడీ. రైస్లోకి కానీ మనం సంగటిలోకి కానీ దేనిలోకైనా తీసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు ఫ్రైలే కాకుండా ఇలా పులుసు కూరలు కూడా తింటూ ఉంటే ఆరోగ్యానికి మంచిది కదండి. చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా బెండకాయ పులుసు. అయితే లేత బెండకాయలు తీసుకోండి, చాలా రుచిగా ఉంటుంది కర్రీ అనేది ముదురు బెండకాయల కన్నా. అంతేనండి, కమ్మనైన బెండకాయ పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.